మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే, కుల చర్చకు కుట్రలు, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించద్దు చంద్రబాబు. రాజకీయ నిరసనలపై ప్రత్యేక నిఘా పెట్టండి, పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి ఆదేశం. శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీకి పెద్దపీట, వ్యక్తిత్వ అసనానికి పాల్పడితే కఠిన చర్యలు, మైనర్లకు సోషల్ మీడియా కట్టడి, నియంత్రణ చట్టం తీసుకొస్తున్నాం, రోడ్డు ప్రమాదాలు తగ్గించాల్సిందే, గంజాయి సాగే కాదు వినియోగము తగ్గాలి, 15 రోజులకు ఒకసారి అవగాహన ర్యాలీలు, ఇంకా ప్రతి నెల సమీక్షిస్తా ముఖ్యమంత్రి. సమాజంలో అశాంతి రేకెత్తించేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వ అధిక ప్రాధాన్యత ఇస్తుంది సీఎం చంద్రబాబు. టాప్లో విజయవాడ పశ్చిమ, హిందూపురం 5, పిఠాపురం 10, టాప్ 13లో లేని కుప్పం, మంగళగిరి చిట్ట చివరి స్థానంలో. గుంటూరు పశ్చిమ ప్రగతి నివేదిక విడుదల చేసిన చంద్రబాబు నియోజకవర్గాల స్థితిగతులపై ర్యాంకింగ్. నేడు అమిత్ షాతో బాబు భేటీ, కేంద్ర ప్రభుత్వం మంత్రులు నిర్మలా సీతారామన్, సిఆర్ పాటిల్, చౌహాన్, వైష్ణవులతోనూ ఏపీ ప్రాజెక్టుల నిధులపై చర్చలు. ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి విమానాశ్రయం లాంచ్లో మర్యాదపూర్వకంగా కలిసిన సచిన్. నీటి ఎద్దడి రావద్దు, వేసవిలో ముందస్తు చర్యలు తీసుకోండి, హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వచ్చే కలెక్టర్లు మంత్రులదే బాధ్యత. అంగన్వాడీల్లో పోషకాహారం సంజీవిని ద్వారా జులై నాటికి 66 లక్షల మందికి హెల్త్ స్క్రీనింగ్, 5 లక్షల మందికి హాస్టల్ విద్యార్థులకు, 12వ తరగతి వరకు 70 లక్షల మంది విద్యార్థులతో హెల్త్ ప్రొఫైల్స్ రూపొందించాలి. కేంద్ర నిధులు మురిగిపోతే ఆ అధికారులదే బాధ్యత. 19 నెలల్లో రాష్ట్రంలో ఎన్ని వ్యవస్థల్లోనూ గాడిన పెట్టాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే తొలి ప్రాధాన్యం. బేరసారాలన్నీ ఢిల్లీలోనే, కల్తీ నెయ్యిలో రోజుకు కొత్త కోణం. వైవీపీఏ చిన్నప్పన్నను అక్కడే కలిసిన ప్రీమియర్ డైరీ ఎండి గుప్తా. కిలోకు 7 రూపాయలు కమిషన్ ఇచ్చేలా డీల్. పామాయిల్ జైన్తో ఢిల్లీలోనే భేటీ, కిలోకి 25 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. దీనిపై జైన్ ఫిర్యాదు చేసిన వైవి మౌనం. గుప్తాను కలిసిన ఎంపీ నివాస్. ఎవరండతో చిన్నప్పన్న జోక్యం, ఈ దిశగా దృష్టి సారించని సిట్. చుక్కల్లో కల్తీ, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ కల్తీ లీలలు. పత్రాలు, కాల్ రికార్డులు అడ్డగోలుగా దొరికారు. కల్తీ నెయ్యి ఘోర అపచారం. ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకండి. చంద్రబాబుకు శ్రీవారి ఆలయ పెద్ద జిఆర్ లేఖ. లడ్డు జిహిద్ జరిగిందేమో, కల్తీపై అప్పటి పాలకవర్గం క్షమాపణ చెప్పాలి. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద. 3.25 లక్షల కోట్లతో రైఫిల్ మెగా డీల్. వాయుసేనకు 111 F-4 ఫైటర్ జెట్లు, 96 విమానాలు భారత్లోనే తయారు. అసెంబ్లీకి ఒకరోజు వైసీపీ, రేపు గవర్నర్ ప్రసంగానికి హాజరు. జైల్లో ఉన్నది 10 నెలలేగా, 732 కోట్లకు శిక్ష సరిపోయినట్లు అనుకుంటున్నారా? ఆ డబ్బు మీ ఖాతాలో కనిపించకపోవచ్చు. కుంభకోణంలో మీ పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. మీదే కీలక పాత్ర అని దర్యాప్తు నివేదికలో ఉంది. మీ నియంత్రణలోని నిధులు మళ్లించిన సెల్ సంస్థ, మీరు ప్రధాన కుట్రదారులు. ఇతరులతో పోల్చలేం. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం. నేడు నోటీసు ఇవ్వనున్న ప్రతిపక్షాలు. ఇప్పటికే 103 మంది ఎంపీలు సంతకాలు. మాపై ఇంత తీవ్ర ఆరోపణ, అధికార పార్టీ ఒత్తిడితోనే మీ ప్రకటన.
స్పీకర్కు కాంగ్రెస్ మహిళా ఎంపీలు లేఖ. ఎస్ఐఆర్లో ఆటంకాలకు అనుమతించం, రాష్ట్రాలు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి సుప్రీం. యూరోప్లో ఎప్స్టీన్ ప్రకంపనలు, పలు దేశాల్లో మంత్రులు ఉన్నత స్థాయి అధికారులు రాజీనామా. అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారితో లింకులు, బ్రిటన్ ప్రధానికి ఇబ్బందులు. శ్రీశైలంలో అన్యోన్యంగా రద్దీ, కొందరు మళ్ళీ రావడంతో తోపులాట, సహనం కోల్పోయిన శివదీక్షదారులు. శ్రీశైలంలో శివదీక్షదారులు ఆందోళన. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, అభివృద్ధి బాధ్యత నాదే, ఆస్వాదించండి, పాలన బేరోజు చేసి మంచి నిర్ణయం తీసుకోండి, భరాసాకు ఓట్లు అడిగే అర్హత లేదు, గల్లీ ఎన్నికలతో మోడీకి ఏమి సంబంధం, జనగణన అయ్యే వరకు జిల్లాల సరిహద్దులు మార్చొద్దని కేంద్ర ఆదేశాలున్నాయి, ప్రతి మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ తెస్తాం, మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం, రాహుల్కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం, 103 మంది సభ్యుల సంతకాల స్వీకరణ, సభాపతితో పాటు విపక్ష నేత భేటీ. 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకి చేసింది ఏమీ లేదు, 10 ఏళ్లు భరాస పాలనంతా అవినీతిమయం, 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వీటిని బేరా చేసి సమాజానికి ఏది మేలు చేయాలని ఆలోచించి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ను తిట్టడం తప్ప రేవంత్ చేసింది ఏమీ లేదు, 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం, 2 ఏళ్లలో భరాస అధికారంలోకి వస్తుంది కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి నిత్యం కేసీఆర్ను తిట్టడం తప్ప చేసింది ఏమీ లేదని, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయారని భరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో పాలన, బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యం, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్లు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన రాహుకేతులు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. 2 పార్టీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయి, భరాస కాంగ్రెస్లపై కిషన్ రెడ్డి ధ్వజం. డి అంటే డి, ఆరోపణలు ప్రత్యోపారణలతో ఓరెత్తించిన పార్టీలు పట్టు నిరూపించుకునేందుకు కాంగ్రెస్ యత్నం, సత్తా సాటేందుకు భరాస వ్యూహాలు, కీలక కార్పొరేషన్లపై బీజేపీ గురి, ముగిసిన మున్సిపల్ ప్రచారం, ఓట్లు పంటకు కోట్లు పెట్టుబడి, కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికలకు మించి ఖర్చు, సర్రకు ఆటంకాలు సృష్టించిన ఉమం, అందుకోసం ఎలాంటి ఉత్తర్వులు అవసరమైన జారీ చేస్తాం, సుప్రీంకోర్టు ఉద్ఘాటన. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు కూడా సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, ముఖ్యంగా మరింత ఎత్తుకు ఆల్మట్టి, నేడు నాడు నేడు బాబు మౌనమే, ఏపీ ఆయకట్టు ఎడారే, 87,818 కోట్లతో భూసేకరణ, పునరావాస కల్పనకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్, డ్యాము ఎత్తు 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంపు పనులు ఏగవంతం. స్థానిక ఎన్నికలపై నేడు ఎస్ఈసి సమావేశం. స్థానిక ఎన్నికలు ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడలోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నారు. వైద్య చికిత్సల ధరలపై హైకోర్టు విచారణ.
బాబు సర్కార్పై శివమెత్తిన స్వాములు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో తగిన ఏర్పాట్లు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. ముందస్తు ఏర్పాట్లు చేయడంలో భక్తులకు నియంత్రించలేక అధికారులు చేతులెత్తేసిన వారికి ప్రత్యక్ష నరకం చూపించారు. ఇంక్రిమెంటు ప్రమోషన్ ఛానల్ మంజూరుకు ఆదేశాలు ఇవ్వండి. ఎక్సైజ్ ఆదాయము 7% డమాల్. ప్రభుత్వ ఖజానాకు గండి పడడమే దీనికి కారణమంటున్న ఆర్థిక నిపుణులు. నకిలీ మద్యం, ఇసుక, మైనింగ్ ఇలా అన్నిటికీ టీడీపీ నేతల దోపిడీ. మరోవైపు ద్రవ్యలోటును 85,269 కోట్లు. దేశంలోనే ఏపీలో అత్యధికం. రాష్ట్ర సొంత ఆదాయము 7.6%. బాబు పాలనలో హలాహలం. రోజుకి 8 మంది రైతు కూలీలు బలం మరణం. ఆప్కాస్ ఉద్యోగులకు మంగళం. ఇటీవల సమగ్ర శిక్ష విడుదల చేసిన పోస్టుల్లో 50% ప్రైవేటు పరం. ఈ పోస్టులకు ఇప్పటికే జిల్లాలో వేలాది మంది దరఖాస్తు. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన. ఇష్టానుసారంగా అనధికారికంగా పోలీసులు రూట్ మారుస్తున్నారు. అమిత జనాదరణ కలిగిన నన్నెందుకు తక్షణమే Z+ కేటగిరీ భద్రత కల్పించాలి. ఇటీవల పర్యటనలో తలెత్తిన భద్రత లోపాలపై విచారణ చేపట్టాలి. కేంద్ర హోంశాఖకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘురాం లేఖ. ఓఆర్ఆర్ భూసేకరణలో మా భూములకు మినహాయింపు ఇవ్వండి. కంకిపాడు మండల రైతులు హినతి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో మా భూములకు మినహాయింపు ఇచ్చి రక్షణ కల్పించాలంటూ కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన రైతులు జాయింట్ కలెక్టర్కు సోమవారము వినతిపత్రం అందజేశారు. ఐఏఎస్లము అన్నీ తెలుసుకోవద్దు, నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి యత్నించాలి. వృద్ధి, తలసరి ఆదాయం లక్ష్యాలు సాధన బాధ్యత కలెక్టర్లకు మంత్రులదే. సంతానోత్పత్తి పెంపేందుకు ప్రోత్సాహాలు. మంత్రులు కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. రోడ్లు లేని గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది చూసి దుఃఖం ఆపుకోలేకపోయా. గ్రామీణ నిరుద్యోగ ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. వారి పరిస్థితి కంట తడి పెట్టించింది. 3 రోజుల పాటు 35 గ్రామాలు తిరిగి 480 కుటుంబాలతో మమేకమయ్యా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఆగని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణకు టెండర్లు, కార్మికుల్లో తీవ్ర ఆందోళన. సరుకు ఆటంకం కలిగిస్తే ఊరుకోం. బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం హెచ్చరిక. జాబితా పూర్తికి మరో వారం గడువు. సిబిఓ పోస్టులకు సై అంటారా? ఒకే ఘటనపై ఎన్ని కేసులు పెడతారు? అమ్మటి మీద కేసులు నమోదుపై పోలీసులు ప్రశ్నించిన హైకోర్టు. మిగిలిన ఫిర్యాదులు ఎందుకు వాంగ్మూలాలు పరిగణించడం లేదో చెప్పండి. రాంబాబుపై కేసుల విషయంలో సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని ఆదేశం. తదుపరి విచారణ మార్చి 1కి వాయిదా. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే ముఖ్యంగా జైలు భయంతోనే రేవంత్ కుట్ర. జైలు భయంతోనే రేవంత్ కుట్ర. ఓటుకు నోటు కేసులో సీఎంకు జైలు ఖాయం. తప్పించుకునేందుకే పారినిక్స్ ల్యాబ్ దహనం. దేవుళ్ళనే మోసం చేసిన గనుడు రేవంత్ రెడ్డి. మెదక్ జిల్లాకు రావాలంటే ఆయనకు వణుకు. 2 ఏళ్లలో ఎగవేతలు తప్పు చేసింది లేదు. ఎగవేతలు తప్ప చేసింది ఏమీ లేదు. బూత్ ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలి. ఎన్నికల ప్రచార సభల్లో హరీష్ రావు ఫైర్. పాతాళంలో దాక్కున్నా వదలం. రేవంత్ నీకు 2 ఏళ్ళు టైం. నెక్స్ట్ వచ్చేది మేమే. కేసీఆర్ని తిడితే ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్. తెలంగాణలో ఎగరబోయేది గులాబీ జెండానే.
రేవంత్ కాదు లాగుల తొండలరెడ్డి హామీలపై కాంగ్రెస్ గల్లా పట్టి అడుగుతాం, అమలు చేయకపోతే ఈపు చింతపండు చేయడే. రేపే పోలింగ్, మున్సిపల్ ఎన్నికలకు సర్వసిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, పూర్తయిన ఏర్పాట్లు. ఎన్నికల హామీని ఇంకా నమ్ముతున్నారా? అడ్మినిస్ట్రేషన్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. తెలంగాణ ఉద్యమకారులకందరికీ పెన్షన్ జాగా సాధ్యమా? పిటిషన్లు ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం విచారణ 23కు వాయిదా. ఎన్ని గెలుస్తామో చెప్పలేం, మున్సిపల్ ఫలితాలపై అంచనా వేయలేదు. మీడియాలో రేవంత్ రెడ్డి పోలింగ్కు ముందే చేతులెత్తేసిన సీఎం. ఫారెనిక్స్ ల్యాబ్ ప్రమాదంపై దాటవేత. ఏపీ నీటి దోపిడీపై చేతులెత్తేసిన బోర్డు. త్రిసభ్య కమిటీలో తేల్చుకోవాలని సలహా. ట్రాఫిక్ చలాన్లు ఖాతా నుంచే కట్. ఆటో డెబిట్ అమలుకి తెచ్చే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి. బ్యాంకు లావాదేవీలపై ట్రాఫిక్ అజమాయిషీ. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంక్ అకౌంట్ వివరాలను సేకరించాలని సూచించిన ముఖ్యమంత్రి వెంటనే అమల్లోకి తెచ్చిన రవాణా శాఖ అధికారులు బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తేనే వాహన రిజిస్ట్రేషన్. ట్రాఫిక్ వ్యవస్థకు లింక్ చేయడం కోసమేనా? జై కొట్టిన పరకాల. ఇదేనండి 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాలను వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ.